శివరాత్రి వస్తుంది కదా! ఒక డీఐవై చేసేద్దాం. అది కూడా ఇసుకలో దొరికిన ఒక రాయి పైన చేద్దామని ఫిక్స్ అయ్యి చేస్తున్నాను. ఎలా వస్తుందో అవుట్‌పుట్ అని చాలా భయపడుతూ చేశాను. అవుట్‌పుట్ ఎలా వచ్చిందనేది చూడాలంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యాక్చువల్‌గా ఈ శివరాత్రికి నేను డ్రాయింగ్ వేద్దాం అనుకున్నాను. కానీ ప్రతిసారి డ్రాయింగే వేస్తున్నాను. ఈసారి పెయింటింగ్ వేద్దామని ఇలా స్టోన్ పైన ట్రై చేశాను. మనము ప్రొఫెషనల్ పెయింటర్స్ అయితే ఏం కాదు. అంతంత మాత్రమే వచ్చు. వచ్చింది ట్రై చేయడంలో తప్పు లేదు కదా! అందుకని ఇలా స్టోన్ పైన డిఫరెంట్‌గా ట్రై చేశాను. నాకు పెయింటింగ్, డ్రాయింగ్, డీఐవైస్ అంటే చాలా ఇష్టము. చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తాను. ప్రతి ఫెస్టివల్‌కి డ్రాయింగ్ మాత్రం తప్పకుండా వేస్తాను. మీలో ఎంతమందికి ఇలా డ్రాయింగ్ వేయడం, పెయింటింగ్ వేయడం అంటే ఇంట్రెస్టో కామెంట్ చేయండి. ఫైనల్‌గా నేను వేసిన శివరాత్రి పెయింటింగ్ ఇది. ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. నేను అనుకున్నంత పర్ఫెక్షన్ అయితే ఏమీ రాలేదు. మరి నేను వేసిన ఈ పెయింటింగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ప్రెగ్నెన్సీ టైంలో ఇలా డీఐవైస్, పెయింటింగ్స్ చేస్తే చాలా మెమొరబుల్‌గా ఉంటాయి కదా! గుర్తుండిపోతాయి. శివుడు అంటే ఎంతమందికి ఇష్టమో వాళ్ళంతా ఓం నమః శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి. ఈ పెయింటింగ్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఈ పెయింటింగ్‌కి మీరు 10కి ఎన్ని మార్క్స్ ఇస్తారు?